భగవద్గీతలోని ఈ మాటలు ఒక్కసారి వినండి. కష్టాలను ఎదుర్కొనే అపారమైన ధైర్యం వస్తుంది. ఈ ప్రపంచంలో కష్టాలు లేని మనిషి లేడు. కానీ కష్టాలను ఎదుర్కొని నిలబడే మనిషి, అతనే నిజమైన విజేత. విజయం ఎప్పుడూ మనం ఊహించినట్టుగా ఉండదు. కొన్ని రోజులు చాలా సంతోషంగా ఉంటాయి. అన్నీ మన చేతుల్లో ఉన్నట్టు అనిపిస్తుంది. అప్పుడు మనం భవిష్యత్తు గురించి కలలు కంటాం. ఆశతో ముందుకు చూస్తాం. మన జీవితాన్ని మనమే నిర్మించుకుంటామని భావిస్తాం. కానీ ఒకరోజు ఒక్క సంఘటన చాలు మన ప్రపంచాన్ని పూర్తిగా మార్చివేయడానికి. ఒక వార్త, ఒక నష్టం, ఒక అపజయం, ఒక ద్రోహం, ఒక విడిపోవడం. అంతే, మన జీవితానికి నేల కదిలిపోయినట్టు అనిపిస్తుంది. అప్పటి వరకు బలంగా నిలిచిన మనము ఒక్కసారిగా బలహీనంగా మారుతుంది. శ్వాస కూడా భారంగా అనిపిస్తుంది. మనలో ఒక ఖాళీ, ఒక భయం, ఒక తెలియని బాధ ఉంటాయి. ఎవరూ చూడని సమయంలో మనిషి తనతో తానే పోరాడుతాడు. అది ఎందుకు జరిగింది? ఇక నేను ఎలా బ్రతుకుతాను? ఎందుకు నా జీవితంలోనే ఇలా? ఈ ప్రశ్నలు మనసును గాయపరుస్తూనే ఉంటాయి. కొన్నిసార్లు మనం మాట్లాడలేము, ఎందుకంటే మాటలు సరిపోవు. కొన్నిసార్లు ఏడవలేము, ఎందుకంటే కన్నీళ్లు కూడా అయిపోయినట్టు అనిపిస్తుంది. బయటికి మనం సాధారణంగా కనిపిస్తాం, కానీ లోపల మాత్రం ఒక తుఫాను నడుస్తూ ఉంటుంది. ఇలాంటి సమయంలో మనిషికి కావాల్సింది సలహా కాదు, ఉపదేశం కాదు, ఆశ్రయం. అర్థం చేసుకునే మాటలు, గుండెను తాకే మాటలు, మళ్ళీ నిలబడే ధైర్యం ఇచ్చే మాటలు. ఇలాంటి మాటలే వేల సంవత్సరాల క్రితం యుద్ధభూమి మధ్యలో వినిపించాయి. ఒక మహాయోధుడు, ప్రపంచం గౌరవించిన వీరుడు, తన జీవితంతో అత్యంత ముఖ్యమైన క్షణంలో తన చేతిలోని విల్లును వదిలేశాడు. అతని కళ్ళలో ధైర్యం లేదు, భుజాల్లో బలం లేదు, మనసులో స్పష్టత లేదు. అతనే అర్జునుడు. అతను బలహీనుడు కాదు, అతను ఓడిపోయినవాడు కాదు. అతను ప్రపంచంలోనే గొప్ప యోధుల్లో ఒకడు. కానీ ఆ క్షణంలో అతని హృదయం బాధతో నిండిపోయింది. అతను తన బంధువులను, గురువులను, స్నేహితులను యుద్ధంలో ఎదుర్కోవలసి వచ్చింది. ధర్మం కోసం పోరాడాలి, కానీ మనసు అంగీకరించలేదు. అతను కూర్చున్నాడు. నేను పోరాడలేను అన్నాడు. అప్పుడు అతని పక్కన నిలబడి అతని హృదయాన్ని పూర్తిగా అర్థం చేసుకొని అతని జీవితాన్ని మార్చినవాడు శ్రీకృష్ణుడు. కృష్ణుడు అర్జునుడిని తిట్టలేదు, అతన్ని బలహీనుడని తక్కువగా చూడలేదు. అతని బాధను అంగీకరించాడు. ఎందుకంటే బాధపడడం పాపం కాదు, భయపడడం కూడా తప్పు కాదు. మనిషిగా ఉండడం అంటే భావాలు ఉండడం, కానీ ఆ భావాల వల్ల కూలిపోవడం మాత్రం అవసరం లేదు. కృష్ణుడు మొదట చెప్పిన మాట మనందరికీ వర్తిస్తుంది. ఈ బలహీనత నీకు తగదు, అది అవమానం కాదు, ఒక జ్ఞాపకం. నీ నిజస్వరూపం బలమైనది, నువ్వు అనుకున్నంత బలహీనుడివి కాదు. మన జీవితంలో కష్టం వచ్చినప్పుడు మొదట మనం కోల్పోయేది శక్తి కాదు, ఆత్మవిశ్వాసం. మనమే మనకు చెప్తాం, నా వల్ల ఇక కాదు, ఇది చాలా పెద్ద సమస్య, నేను కూలిపోతాను అని. ఇలాంటి ఆలోచనలు మనల్ని నిజంగా బలహీనులను చేస్తాయి. గీత ఏం చెప్తుందంటే, మనిషి బలం బయటికి కాదు, లోపల ఉంది. మీరు ఇప్పుడు ఎదుర్కొంటున్న కష్టం మిమ్మల్ని నాశనం చేయడానికి రాలేదు, మీ లోపల ఉన్న బలాన్ని బయటకు తీసుకురావడానికి వచ్చింది. ప్రకృతిలో ప్రతి గొప్ప వస్తువు ఒత్తిడి మరియు బాధలోనే తయారవుతుంది. బంగారం అగ్నిలో శుద్ధి అవుతుంది, వజ్రం భూమి లోపల అపారమైన ఒత్తిడిలో తయారవుతుంది, గింజ చీకటిలో పడి మొక్కగా మారుతుంది. మనిషి కూడా అంతే. కష్టం లేకుండా ఎదుగుదల ఉండదు, బాధ లేకుండా లోతు ఉండదు, పరీక్ష లేకుండా విజయం విలువ తెలియదు. మీరు ప్రస్తుతం అనుభవిస్తున్న ఈ పరిస్థితి మీ జీవితానికి ముగింపు కాదు, ఇది ఒక మార్పు దశ. ఇప్పుడు మీరు చూడలేకపోవచ్చు, కానీ ఒకరోజు మీ ఈ కష్టం మీకు ఎంత బలంగా మారిందో అర్థమవుతుంది.
గీత ఎలా చెప్తుంది అంటే, సుఖం వస్తుంది పోతుంది, దుఃఖం కూడా వస్తుంది పోతుంది, ఏది శాశ్వతం కాదు. మనిషి జీవితంలో స్థిరమైనది మార్పే. ఇప్పుడు మీకు అనిపిస్తున్న బాధ ఎప్పటికీ ఉండకపోవచ్చు, కానీ ఇది కూడా మారిపోతుంది ఒకరోజు. ఇప్పుడే మీరు ఏడుస్తున్న విషయం మీకు కేవలం ఒక జ్ఞాపకం మాత్రమే అవుతుంది. అందుకే ఈ క్షణం శాశ్వతం కాదు అని గుర్తుంచుకోండి. గీతలో అత్యంత ప్రసిద్ధమైన బోధన, పని మీద నీకు హక్కు ఉంది, ఫలితం మీద కాదు. మన జీవితంలో ఎక్కువ బాధ జరిగే సంఘటనల వల్ల కాదు, జరుగుతాయేమో అనే భయం వల్ల ఏర్పడతాయి. విఫలమైతే, నేను ఓడిపోతే, ఈ ఆలోచనలు మన శక్తిని పూర్తిగా ఖాళీ చేస్తాయి. కృష్ణుడు ఏమని చెప్పాడంటే, నీ కర్తవ్యాన్ని చేయి, నీ శ్రద్ధతో చేయి, నీ నిజాయితీతో చేయి, ఫలితాన్ని జీవితం చూసుకుంటుంది. మన నియంత్రణలో ఉన్నది ప్రయత్నం మాత్రమే, ఫలితం కాదు. ఈ సత్యాన్ని అంగీకరించినప్పుడు మనసులో భారము కొంత తగ్గుతుంది. గీత మరో ఒక గొప్ప సత్యాన్ని చెప్తుంది. మనసే మన మిత్రుడు, మనసే మన శత్రువు. మనసు ప్రశాంతంగా ఉంటే చిన్న ఇల్లు కూడా స్వర్గంలా అనిపిస్తుంది. మనసు కలతలో ఉంటే అపారమైన సంపద కూడా శాంతి ఇవ్వదు. బయట పరిస్థితులు కాదు, లోపల స్థితి మన జీవితం నిర్ణయిస్తుంది. మీరు ప్రస్తుతం అనుభవిస్తున్న బాధ మీ విలువను తగ్గించదు. మీ ఓటమి చిన్నవాడిని చేయదు, పేదరికం తక్కువగా చేయదు, విమర్శ అవమానం మీ గౌరవానికి తీసిపోదు. మీ విలువ మీ లోపల ఉన్న ఆత్మలో ఉంది. కొన్నిసార్లు జీవితం అన్నీ తీసేసినట్టు అనిపిస్తుంది, మనుషులు, అవకాశాలు, సంతోషం, నమ్మకం. కానీ గీత ఏం చెప్తుందంటే, మీ లోపల ఉన్న నిజమైన శక్తిని ఎవ్వరూ తీసుకోలేరు. మీరు ఇంకా శ్వాస తీసుకుంటున్నారు అంటే మీ ప్రయాణం ఇంకా పూర్తి కాలేదు. కొన్నిసార్లు మనం అడుగుతాం, దేవుడు నన్ను ఎందుకు ఇలా పరీక్షిస్తున్నాడు అని. కానీ గీత మనకు చెప్తుంది, జీవితం శిక్ష కాదు, తయారీ. పెద్ద బాధ్యతలకు, పెద్ద పాత్రలకు, పెద్ద విజయాలకు పెద్ద మనసు అవసరం. ఆ మనసు కష్టాల్లోనే తయారవుతుంది. మీరు ఇప్పుడు అలసిపోయి ఉండవచ్చు, ఏం చేయాలో తెలియకపోవచ్చు, వదిలేయాలని అనిపించవచ్చు. కానీ గుర్తుంచుకోండి, మీరు ఇంతవరకు వచ్చిన దారి మీ బలానికి సాక్ష్యం. మీరు ఎన్నో తుఫాన్లు దాటారు, ఇది కూడా దాటగలరు. ఇది మీ కథకి ముగింపు కాదు, మరో అధ్యాయం మాత్రమే. ఒకరోజు మీరు వెనక్కి తిరిగి చూసి, నేను ఎలా నిలబడ్డాను అని ఆశ్చర్యపోతారు. అందుకే ఇప్పుడే మీకు మీరు వదిలేయవద్దు. మీ లోపల ఇంకా ఆశ ఉంది, ఇంకా శక్తి ఉంది, ఇంకా ఒక కొత్త ప్రారంభం కోసం అవకాశం ఉంది. ధైర్యంగా ఉండండి, విశ్వాసం కోల్పోవద్దు. మీ కర్తవ్యాన్ని చేయండి, మిగతా దారిని జీవితం చూపిస్తుంది. మీరు ఒంటరిగా లేరు. మీ బాధ అర్థం లేనిది కాదు. మీ కథ ఇంకా పూర్తి కాలేదు. మంచి రోజులు వస్తున్నాయి, అవి నెమ్మదిగా వస్తున్నాయి, కానీ ఖచ్చితంగా వస్తాయి. ఓం హరి. జీవితం కొన్నిసార్లు మనకు అన్యాయం చేసినట్లు అనిపిస్తుంది. మనమేమీ తప్పు చేయకపోయినా మనకే ఎక్కువ కష్టాలు ఎందుకు వస్తున్నాయో అర్థం కాకపోతుంది. ఇతరులు సంతోషంగా కనిపిస్తారు, వాళ్ళ జీవితంలో ఎన్ని సజావుగా నడుస్తున్నట్టు అనిపిస్తుంది. కానీ మన జీవితం మాత్రం సమస్యలతో నిండిపోయినట్టు అనిపిస్తుంది. ఈ పోలికే మన బాధను ఇంకా పెంచుతుంది. ఎందుకు నేను మాత్రమే ఇలా, నా జీవితం ఎందుకు ఇలా ఉంది? ఈ ప్రశ్నలు మనసులో గాయం చేస్తూనే ఉంటాయి. కానీ గీత ఒక గొప్ప సత్యాన్ని చెప్తుంది. ప్రతి మనిషి తన కర్మ ఫలితాన్ని అనుభవిస్తాడు. ఇది శిక్ష కాదు, సమతుల్యం. ప్రకృతి ఎప్పుడూ అన్యాయం చేయదు. మనకు అర్థం కాకపోవచ్చు, కానీ దానికి ఒక లోతైన కారణం ఉంటుంది. కొన్ని కష్టాలు మన తప్పుల వల్ల వస్తాయి, కొన్ని మన నియంత్రణలో లేని కారణాల వల్ల వస్తాయి, మరికొన్ని మన ఎదుగుదల కోసం వస్తాయి. మీరు ఇప్పుడు అనుభవిస్తున్న బాధ మిమ్మల్ని బలహీనుడిని చేయడానికి కాదు, లోతైన మనిషిగా మార్చడానికి. బాధ
మనకు వినమ్రతను నేర్పుతుంది. కష్టం మనకు సహనం నేర్పుతుంది. విఫలం మనకు జ్ఞానమిస్తుంది. సుఖంలో మనం మారము, కష్టాల్లో మనం మారుతాము. కొన్నిసార్లు జీవితం మనం పట్టుకున్న వాటిని ఒక్కొక్కటిగా తీసేసినట్టు అనిపిస్తుంది. మనుషులు దూరమవుతారు, బంధాలు మారిపోతాయి, నమ్మకం దెబ్బతింటుంది, సంతోషం తగ్గిపోతుంది. అప్పుడు మనం అనుకుంటాం ఇంకా ఏం మిగిలింది అని. కానీ అదే సమయంలో మనకు తెలియకుండానే ఒక గొప్ప విషయం జరుగుతుంది. మన బలం బయట ఆధారాలపై కాదు, లోపల ఆధారంపై నిర్మితమవుతుంది. ఎవరు లేకపోయినా నిలబడే శక్తి, అదే నిజమైన బలం. గీత చెప్తుంది, మనిషి తనను తాను ఎత్తుకోవాలి, తనను తాను కూర్చోపెట్టుకోవాలి. ఎందుకంటే మనిషి తనకు తానే శత్రువు కావచ్చు, తనకు తానే రక్షకుడు కూడా కావచ్చు. మీ ఆలోచనలు మీ జీవితాన్ని నిర్మిస్తాయి. మీరు మీ గురించి ఏమనుకుంటారో అదే మీకు వాస్తవంగా మారుతుంది. మీరు నేను బలహీనుడిని అనుకుంటే మీరు నిజంగానే బలహీనుడవుతారు. నేను నిలబడగలను అనుకుంటే మీరు నిజంగానే నిలబడతారు. కష్టం వచ్చినప్పుడు మనకు కావాల్సింది పరిష్కారం కాదు, మొదట ధైర్యం. ధైర్యం అంటే మార్గం కనిపిస్తుంది. ధైర్యం లేకపోతే మార్గమున్నా కనిపించదు. గీతలో మరొక గొప్ప బోధన ఉంది. ఆసక్తి బాధకు మూలం. మనము ఎక్కువగా దేని మీద అయినా ఆధారపడితే అది పోయినప్పుడు మనం కుమిలిపోతాము. మనుషులు, వస్తువులు, సంబంధాలు ఏవైనా శాశ్వతం కాదు, కానీ మనం వాటిని శాశ్వతంగా భావిస్తాం. అందుకే నష్టం వచ్చినప్పుడు భరించలేకపోతున్నాం. కృష్ణుడు ఇలా చెప్తాడు, బంధాలను ప్రేమించు, కానీ వాటికి బానిస అవ్వద్దు. ఇది నిర్లక్ష్యం కాదు, స్వేచ్ఛ. మీ సంతోషం పూర్తిగా ఇతరులపై ఆధారపడకూడదు. మీ శాంతి పూర్తిగా పరిస్థితులపై ఆధారపడకూడదు. లోపల ఒక స్థిరమైన కేంద్రం ఉండాలి, అదే ఆత్మబలం. మీరు ఎంత కష్టాల్లో ఉన్నా లోపల ఒక చిన్న ఆశ ఉంటే మీరు పూర్తిగా ఓడిపోలేరు. ఆశ చిన్నదైనా సరే అది చీకటిని ఛేదించే వెలుగు. కొన్నిసార్లు జీవితం మనల్ని నేలకేసి కొడుతుంది, ఎదుగనీయకుండా చేస్తుంది, మళ్ళీ మళ్ళీ పరీక్షిస్తుంది. అప్పుడు మనం అనుకుంటాం ఇంకా ఎంత ఇది అని. కానీ అదే సమయంలో మనలో ఒక కొత్త సహనం పుడుతుంది. ముందు భరించలేని విషయాలు ఇప్పుడు భరించగలుగుతున్నాం. అది మన ఎదుగుదల. కష్టం మనల్ని బలంగా చేస్తుంది, కానీ అదే సమయంలో మనల్ని సున్నితంగా కూడా చేస్తుంది. ఇతరుల బాధను అర్థం చేసుకునే మనసు కష్టాల్లోనే తయారవుతుంది. గీత చెప్తుంది, జ్ఞానవంతుడు సుఖంలో మునిగిపోతాడు, దుఃఖంలో కూలిపోడు. ఎందుకంటే అతనికి తెలుసు ఇవన్నీ తాత్కాలికమని. మీరు ఎప్పుడైనా అనుభవిస్తున్న బాధ మీ జీవితం మొత్తం కాదు, ఇది ఒక భాగం మాత్రమే. ఒక సినిమాలో ఒక చిన్న సన్నివేశం చూసి మొత్తం కథను నిర్ణయించలేము. అలాగే ఒక కష్టం చూసి జీవితాన్ని నిర్వచించలేము. మీ కథ ఇంకా కొనసాగుతుంది. ఇప్పుడే మీరు అర్థం చేసుకోలేని విషయం ఒకరోజు మీకు స్పష్టంగా అర్థమవుతుంది. కొన్ని సంఘటనలు జరిగే సమయంలో బాధగా అనిపిస్తుంది, కానీ తర్వాత చూస్తే అవి ఆశీర్వాదాలుగా అనిపిస్తాయి. మీరు కోల్పోయింది మీకు సరిపోనిదై ఉండవచ్చు. మీకు దూరమైన వారు మీ ప్రయాణానికి అవసరం లేని వారు అయి ఉండవచ్చు. ప్రకృతి గాలిని సృష్టిస్తుంది కొత్తదనాన్ని ఇవ్వడానికి. అందుకే మీరు కోల్పోయిన దానిపై మాత్రమే దృష్టి పెట్టవద్దు, ఇంకా మిగిలి ఉన్న దానిని గుర్తించండి. మీ శ్వాస ఉంది, మీ హృదయం కొట్టుకుంటుంది, మీకు ఇంకా అవకాశాలు ఉన్నాయి. అంటే జీవితం మిమ్మల్ని వదిలిపెట్టలేదు. గీత చివరిగా మనకు ఒక గొప్ప భరోసా ఇస్తుంది. ధర్మంగా జీవించిన వారిని జీవితం కాపాడుతుంది. మీరు నిజాయితీగా ఉంటే, మీరు ప్రయత్నిస్తే, మీరు విశ్వాసం కోల్పోకపోతే మార్గం ఆలస్యంగా కనిపించవచ్చు, కానీ తప్పకుండా కనిపిస్తుంది. ధైర్యంగా ఉండండి, మిమ్మల్ని మీరు నమ్మండి.
మీ జీవితాన్ని వదిలివేయవద్దు. మీరు ఊహించిన దానికంటే బలమైనవారు. మీరు అనుకున్న దానికంటే విలువైనవారు. మీ కథ ఇంకా పూర్తి కాలేదు. మంచి రోజులు వస్తున్నాయి. అవి నెమ్మదిగా వస్తున్నాయి, కానీ ఖచ్చితంగా వస్తున్నాయి. హరి ఓం. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్.